దృశ్యాన్ని చిత్రీకరించడానికి వీలేదు. భరత్ త్వరగా లేవరా. ఏమైంది భరత్? ఏమైందిరా? ఒక్కసారి నా కలవరిస్తే భయంకరంగా అరుస్తున్నావు. నీ అరుపులకి మేమంతా దడుచుకొని వచ్చారా బాబు? ఏం లేదురా. ఏమి లేదా? నువ్వు అరిచే అరుపులకు గుండెపోటున్నాడైతే హరో హరి. మేం కాబట్టి తట్టుకున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. ఏం రాబాయ్ గిట్లా పరిచయం చేస్తుడు? ఈ స్క్రీన్ మీద బొమ్మ చూస్తే తెలుసలేదురా, ఇది వీళ్ళ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. గతం గుర్తు చేసుకొని నిద్రలో కలవరించినాడు కాబోలు, అందుకే గట్టాడిసిండు. నువ్వు ఇంకా మీ ఫ్యామిలీ విషయాల్ని మర్చిపోలేదు కదా? ఎలా మర్చిపోగలరా? రే భరత్, నీ బాధను మేము అర్థం చేసుకోగలనరా. కానీ నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మానసికంగా కృంగిపోయి చాలా దెబ్బతింటావు. నువ్వు రూపుదిద్దవలసిన భారత్మహాన్.com సాఫ్ట్వేర్ మధ్యలోనే ఆగిపోతుంది. మీ నాన్నగారి సమాజం గురించి కన్న కలలుగానే మిగిలిపోతాయి. మా మాట విని నువ్వు మీ ఫ్యామిలీ జ్ఞాపకాలు మర్చిపోయి నీ ఆశయ సాధనకై ప్రయత్నించు. మేమంతా నీ వెన్నంటి ఉంటావు. ఎలా మర్చిపోగలనరా? చూస్తుండగానే నా ఇద్దరు చెల్లెళ్ళు కళ్ళ ముందు చనిపోయారు. అమ్మ వేరే అతన్ని రక్షించడానికి వెళ్ళి
కానీ బలైపోయింది. దేశాన్ని శత్రువు నుంచి రక్షించిన నాన్న మేజర్ జైలు పాలయ్యారు. ఇక ఎవరిని ఉద్ధరించడానికి బ్రతకాలి? ఎవరి కోసం నా ఆశయ సాధన? ఒరే భరత్, ఇప్పుడు మీ నాన్నను ఉద్ధరించడానికైనా నువ్వు బతకాలరా. మీ నాన్న సమాజం పట్ల కన్నా కళను నిరూపించడానికి నీ ఆశయ సాధనకు పదును పెట్టి మెరుగులు దిద్దాలిరా. గప్పుడే మీ నాన్న తిరిగి మళ్ళీ సమాజంలో కాలు మోపగలడు. లేదంటే జీవితాంతం ఆ జైల్లోనే ఉండిపోతారా. అయినా నీ కోసం, మీ నాన్నగారి కోసం కాకపోయినా మా కోసం, నవభారత నిర్మాణం కోసం పాటుపడాలిరా. అవునరా భరత్, నువ్వు నూతన భారతదేశ నిర్మాణం కోసం నడుం కట్టాలి. నవ భారత్ను నిర్మించాలి. భారత మాత గౌరవాన్ని నలు దేశాలకు వ్యాపింపచేయాలి. దానికి మేమంతా నీ వెన్నంటే ఉంటావరా. మా మాట కాదనకరా. అవునరా భరత్, మన భారతదేశ స్థితిగతి గురించి ఆలోచించరా. ప్లీజ్ మా మాట కాదనకరా. నువ్వు ఈ దేశం కోసమైనా మారాలి, ప్రజలకు మేలు చేయాలి. అది చూసి మీ తల్లి చెల్లి ఆత్మలు శాంతించాలి. మీ నాన్న తిరిగి ఆనందంతో నవ సమాజంలోకి అడుగు పెట్టాలి. మా మాట కాదనకురా. అలాగేరా, నా కోసం మీకోసం కాకపోయినా ఓ భారతీయ పౌరుడిగా మన దేశంలో పుట్టినందుకు నవభారత నిర్మాణం చేద్దాం. భారత మాత కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మారుబ్రోగేలా చేద్దాం. అబ్బా, ఇందాకేమో కళ్ళలోకి వచ్చి కలవర పెట్టావు, ఇప్పుడు డైరెక్ట్ గా కళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డావు. ఇక నువ్వు షూట్ చేయడానికి దృశ్యాలు ఏమీ లేవు తల్లి. అయ్యి బాబోయ్, ఇక్కడ సీన్ షూట్ చేయడానికి రాలేదు. షూట్ చేసిన సీన్ వెబ్సైట్ లో పెట్టడానికి వచ్చాను. కాస్త అడ్డు తప్పుకుంటారా? ఆహా, అలాగా హాట్ న్యూస్. అయితే ఆ సిస్టమ్ దొరికి వెళ్ళు. నా పేరు హాట్ న్యూస్ కాదు, స్ఫూర్తి. తెలియకపోతే అడిగి తెలుసుకోండి. అబ్బచ్చా, అంత అవసరమా? అవసరం లేకపోతే అలా పిలవడం మానేయండి. ఎలాగా? అబ్బో, అరే మందులోకి నీళ్లు లాగా చచ్చిపోతున్నాను రా బాబు. ఎవరన్నా నీళ్లు దానం చేయండి రా బాబు. నాలుగు ఎండిపోతుంది రా బాబు. రా తాగితే చచ్చిపోతాను రా. అరే మందులోకి నీళ్లు ఇవ్వండి, సచ్చి మీ కడుపున పుడతా. అరే ఎంత అరిచించి పెట్టా, ఎవరు నీళ్లు ఇవ్వరేరా. నేను ఊళ్ళో ఉన్నానా అడవిలో ఉన్నానా? ఒరే యాదగిరి, మస్తు ఛాన్స్ దొరికిందిరా. అరే నోటి దాకా తెచ్చి నుద్దుని కందించినట్టు చూస్తావు రాటాగా. దింతరా బింది గొంతు ఎండిపోతోంది. అరే ఇది ఎక్కడ పరిశాననా? మస్తు బార్లు ఉన్నాక నువ్వేంది నడ్డోడు మీద దుకాణం పెట్టినావు? నీ కోస చూస్తుంటే నా గొంతు ఎడుకోబోతుంది. అరే పట్టణంలో నీళ్ళు ఎడ దొరుకుతాయనా? గా నీళ్ళ కోసమే గానల్లా గీనల్లా తిరుగుతుంటే నువ్వు కాలిపోయింది చూసి చోటు రాపోతుంది. నీకు నీళ్ళు ఎక్కడికి తెచ్చేది? అరే చూప్, ఇండియా చుట్టూ సముద్రం. ఇండియాలో గంగా, బ్రహ్మపుత్ర, కావేరి, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి లాంటి జీవనదులు ప్రవహిస్తుంటే బుక్కెడు మంచినీళ్ళు దొరకని కథలు చెప్తారా నాకు నువ్వు? వెళ్ళు, ఈ బిందు నిండా నీళ్లు తీసుకురా. ఆహాహా, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా. గా నీళ్ళని గీ మందు తయారు చేయడానికనే సరిపోతుందా? గీ మందు అమ్ముడు పోతేనే కదా సర్కారు నడిచేది. గందుకే గీ మందునే మంచినీళ్ళు అనుకొని గటా గటా తాగేస్తే మస్తుకుంటాడన్నా. అన్నా ఈ మందు ముందు దాని నీళ్ళు దండుగన్నా. ఓరి నాయను, నేనే పక్కా తాగుబోతు అనుకుంటే నువ్వు పచ్చి తాగుబోతులా ఉన్నావేంట్రా బాబు. మొత్తం రా తాగేసేవేంట్రా? అన్నా బార్ లేకపోయింది కానీ బంగారం లాంటి బండి పెట్టుకొని నడు రోడ్డు మీద దుకాణమైందే. నాడు బండ్లో కూర్చున్నాం, మందు కొడదాం. ఎర్రి పప్పని అనుకున్నావేంటి? వ్యాన్ లో కూర్చుని తాగితే పోలీసులు వచ్చి తాగి డ్రైవింగ్ చేస్తామని తీసుకెళ్లి మక్కలు ఎరగదని బొక్కలో దోస్తారు. అందుకే ఇలా పబ్లిక్ గా బయట గాల్లో పెట్టాను దుకాణం. అన్నా ఏమనుకున్నాను కానన్నా, నీది బుర్రనే బుర్రన్నా. ఈ పతాకరం అంటే మాటల మజా. అన్నా ఈ వ్యాన్ దుకాణం మీద జర చెప్పరాదే? గట్లడుగు చెప్తా. ఇది మొబైల్ జెండాల వ్యాన్ దుకాణం రా బాబు. మరి ఇప్పుడు ఓట్లు ఎక్కడున్నాయి? ఈ జెండాల దుకాణం నడిపిస్తున్నావు. గట్టడిగా చెప్తా. ఇప్పుడు మన దేశంలో రాజకీయ పార్టీలు పుట్టగొడుగులాగా వీధి వీధిలోనే పుట్టుకొచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఏ రంగు జెండా కావాలో, ఏ రంగు సెలవు కావాలో నేను సంచారం చేస్తూ వాళ్ళందరికీ సప్లై చేస్తుంటా. వాడలా ఈ వ్యాన్ లో తిరిగి ఆర్డర్లు సేకరించి పట్టుకెళ్ళి అమ్ముతా. డబ్బే డబ్బుడా, డబ్బే డబ్బు, డబ్బుడా నా డబ్బు. ఇప్పటికే మనుషులు రంగురంగుల జెండాలు పట్టుకొని తిరుగుతున్నా. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో పుట్టబోయే పిల్లలు కూడా రంగురంగుల జెండాలు పట్టుకొని పుడతారేమో. పుట్టనేవేరా, నా బిజినెస్ చాలా బాగుంటుంది. 3 పిల్లలు 6 జెండాలు. ఈ దేశంలో జెండాల సంఖ్య తగ్గే మార్గమే లేదా? ఈ మనుషులు బాగుపడే రోజే రాదా? ఓరి పిచ్చి రాకండి. జనాభా ఆకుండా ఎలా పుట్టుకొస్తూ పెరిగిపోతుందో అలాగే నా జెండాలు కూడా పెరగనివరా. జనాలు వెళ్ళకపోతే మనకేరా. మన బిజినెస్ బాగుంటది. మనం శుభ్రంగా మత్తుగా మందు తాగి ఇలా హ్యాపీగా చల్లగాలిలో పడుకోవాలి. నాకు చాలా మత్తుగా ఉంది, నీ వెళ్ళే పడుకుంటానే. అమ్మయ్య, అమ్మో.
పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, జెండాలు బాబు, జెండాలు, రంగురంగుల జెండాలు. తీసుకున్నాకు జెండా పార్టీలకు పునాదులు, ప్రజలకు గుణపాఠాలు. కొనండి, తీసుకోండి.